ఉపవాసంతో ఏమిటి లాభం? మంచి పెరుగుతోంది, ఆయుర్దాయం పెరుగుతోంది, ఒంట్లో ఇన్సులిన్ను గ్రహించే స్వభావం మెరుగవుతోంది, రక్తంలో గ్లూకోజు నిల్వలపై నియంత్రణ పెరుగుతుంది, ఒత్తిడిని వ్యాధులను తట్టుకునే శక్తి పెరుగుతోంది, ఏకాగ్రత, మెదడు పనితీరు మెరుగవుతుంది, వృద్ధాప్య ఛాయలు త్వరగా దరిచేరటం జరగదు, ఆకలిపై నియంత్రణ మెరుగవుతుంది, చెడు తగ్గుతోంది, అధిక రక్తపోటు, హై బీపీ, వెన కంజవేస్తోంది, పెద్ద పెద్ద వ్యాధులకు మూలమైన వాపు స్వభావం తగ్గుతోంది, ఒంట్లో పేరుకున్న కొవ్వు కరగటం మొదలవుతోంది, ట్రైగ్లిజరైడ్లు, చెడ్డ కొలెస్ట్రాల్ అదుపులోకి వస్తాయి, కణాలను దెబ్బతీసే ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గుతోంది, తద్వారా క్యాన్సర్ ముప్పు తగ్గుతోంది, రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ వంటి ఆటోఇమ్యూన్ సమస్యలు తగ్గుముఖం పడుతున్నట్టు స్పష్టంగా గుర్తించారు. రంజాన్ ఉపవాసాలు వస్తున్నాయి. ఈ రంజాన్ నెల మొత్తం ఉపవాసాలు ఉండే సౌభాగ్యం అల్లాహ్ మన అందరికీ ప్రసాదించాలని కోరుతూ ఆమీన్.